విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. ఈరోజు మనం ఇష్టం లేదు అనే విషయాన్ని ఏదైనా ఒక ఫుడ్ ఐటెం కావచ్చు, ఒక డ్రింక్ కావచ్చు, లేదా ఒక వ్యక్తి కావచ్చు, ఒక పని చేయడం కావచ్చు, ఏదైనా మనకి ఇష్టం లేదు, మన అభిప్రాయాలు ఉంటాయి కదా, ఇష్టమని అయిష్టమని అనేది ఉంటాయి కదా. లాస్ట్ క్లాస్లో ఇష్టం అని ఎలా చెప్పాలో రకరకాలుగా చూసాం. ఈరోజు మనం ఇష్టం లేదనే విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుంది, చెప్పవలసిన పరిస్థితులు వస్తాయి. ఎలా చెప్పాలి, ఎవరితో ఎలా చెప్పాలి, ఏ సందర్భంలో ఎలా చెప్పాలి అనేది చూద్దాం. ఓకేనా? ఎందుకంటే అయిష్టం అని చెప్పేటప్పుడు చాలా క్యాజువల్గా చెప్తాము, ఇష్టం లేదు, దాని మీద అంత పెద్ద అభిప్రాయం ఉండదు. కానీ ఇమీడియట్గా మనకి ఇది నచ్చదంటే నచ్చదని చెప్పేస్తాం. ఓకే, అంత ఆలోచించం. అలాగే అసలు ఎప్పుడూ నచ్చదు అది. కొన్నిసార్లు ఒక్కొక్క విషయాన్ని భరించలేకపోతాం, కొన్ని తట్టుకోలేకపోతుంటాం. కొంతమంది వ్యక్తులను తట్టుకోలేం, వాళ్ళ మాటలను తట్టుకోలేం, వాళ్ళ చేతలను తట్టుకోలేం, వాళ్ళ బిహేవియర్ని తట్టుకోలేం, కొన్ని పనులు తట్టుకోలేం. ఇలాగా మనకి ఇష్టం లేనివి ఇష్టం లేదు అని చెప్పడమే కాకుండా రకరకాల మాటల్లో వాళ్ళు వచ్చారంటే వాళ్ళ మాటలు నేను అసలు తట్టుకోలేను అంటాం. ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి అసలు భరించలేకపోతున్నాను నేను, లేకపోతే ఎప్పుడు ఆ ఫలానా హోటల్కి వెళ్తే అక్కడ భోజనం అస్సలు బాగుండదు, ఏమాత్రం తినాలనిపించదు. ఇలాగా రకరకాలుగా మనం అయిష్టాన్ని ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితులు, వ్యక్తులు కూడా ఉంటారు. అది ఎలా చెప్పాలో ఒకసారి చూసేద్దాం. ఓకేనా? చూడండి, చాలా నార్మల్గా వెరీ నార్మల్గా, అంత ఎక్కువ ఆలోచించకుండా అట్ ద వెరీ ఫస్ట్ థాట్ మనం నచ్చలేదు అని చెప్పేటప్పుడు ఏం వాడతామంటే, చూడండి, ఐ డోంట్ లైక్ నాయిస్. నచ్చదు అంతే, దానికి అంత కారణం లేదు. ఐ డోంట్ లైక్ నాయిస్, శబ్దం అంటే నాకు నచ్చదు, ఐ డోంట్ లైక్ అని చెప్పచ్చు. ఓకే, ఐ డిస్లైక్ జంక్ ఫుడ్. ఇది కూడా ఇష్టం లేదనే అర్థం వస్తుంది. లైక్ డిస్లైక్ ఆపోజిట్. ఐ లైక్ ఐ డోంట్ లైక్, నాకు నచ్చదు అని చెప్పడం, ఇది నాకు నచ్చదు, ఇష్టం లేదు అని చెప్పడం అన్నమాట. ఇది నాకు నచ్చదు, ఇది నాకు ఇష్టం లేదు. ఓకే, అలాగే ఐ డోంట్ ఎంజాయ్ స్టిచ్చింగ్. కుట్టడం మీద నాకు అంత సరదా లేదు, కుట్టడం అనే పని నేనంతా ఎంజాయ్ చెయ్యను అని చెప్పేటప్పుడు ఐ డోంట్ ఎంజాయ్. ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి అంటే ఐ డోంట్ లైక్, ఇక్కడ మీరు నౌన్ పెట్టండి, లేదా ఒక వెర్బ్ ప్లస్ నౌన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఐ డిస్లైక్ జంక్ ఫుడ్, ఇది కూడా అంతే. ఐ డిస్లైక్ నౌన్, వెర్బ్ ప్లస్ నౌన్, కానీ జంక్ ఫుడ్ నాకు నచ్చదు, ఇష్టం లేదు, అలాగనే పెట్టుకోవచ్చు. ఐ డోంట్ ఎంజాయ్ స్టిచ్చింగ్. అసలు స్టిచ్చింగే ఇష్టం లేకపోతే ఐ డోంట్ ఎంజాయ్, నాకు సరదా లేదు, స్టిచ్చింగ్ మీద నాకు సరదా లేదు, ఇలా కూడా చెప్పచ్చు. ఐ డోంట్ ఎంజాయ్ స్టిచ్చింగ్ బ్లౌజెస్. అప్పుడు అర్థం ఏంటి వస్తుంది? బ్లౌజెస్ కుట్టడం నాకు అంత సరదా కాదు, అంటే ఇంకేమైనా కుట్టడం నాకు సరదా అనే ఒక ఇన్నర్ మీనింగ్ బై డిఫాల్ట్ మనకి అర్థమవుతుంది. అలాగా నార్మల్గా మనకు ఉండే అయిష్టాలు ఈ విధంగా చెప్పచ్చు. ఓకే, చాలా బలంగా అయిష్టం ఉంది, నాకు నచ్చదు ఏదో కొన్ని కారణాల వల్ల, అస్సలు తట్టుకోలేను. అలాంటప్పుడు అంటే ఇష్టం లేకపోవడం అనేది ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటే బాగా స్ట్రాంగ్ అనమాట. ఆ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎలాంటి పదం వాడతాం చూడండి. ఐ హేట్ వేకింగ్ అప్ లేట్గా లేవడం, ఆలస్యంగా లేవడం అంటే నాకు చాలా అసహ్యం. అంటే మామూలుగా ఇష్టం లేకపోవడం కాదు, నాకు చాలా అసహ్యం అనమాట. ఓకే, అసహ్యం. అలాగే ఐ కాంట్ స్టాండ్ లైస్ అంటే అబద్ధాలు. ఐ కాంట్ స్టాండ్ అంటే ఇక్కడ నిలబడడం కాదు. ఐ కాంట్ స్టాండ్ అంటే నేను వీటిని తట్టుకోలేను. అబద్ధాలంటే నాకు ఇష్టం ఉండదు, అబద్ధాలు ఆడితే నేను తట్టుకోలేను. ఓకే, అలా అనమాట. ఐ కాంట్ స్టాండ్ లైస్, అస్సలు నచ్చదు అబద్ధాలంటే. అలాగే ఐ కాంట్ బేర్ లౌడ్ మ్యూజిక్. పెద్ద మ్యూజిక్ అంటే చాలా బాగా లౌడ్ వాయిస్తో, ఎక్కువ వాల్యూమ్తో మ్యూజిక్ ఉంటే ఐ కాంట్ బేర్, నేను భరించలేను. చూసారు, ఇక్కడ ఇవన్నీ అయిష్టాలే, కానీ బాగా ఎక్కువగా ఉంటే ఏ విధంగా చెప్పచ్చో ఇక్కడ ఉంది. ఐ హేట్ వేకింగ్ అప్ లేట్, నాకు అసహ్యం. ఐ కాంట్ స్టాండ్ లైస్, అబద్ధాలు నేను తట్టుకోలేను. ఐ కాంట్ బేర్ లౌడ్ మ్యూజిక్, పెద్దగా శబ్దం వస్తున్నటువంటి మ్యూజిక్ ఏదైనా కూడా నేను అసలు
భరించలేను. ఓకే, అయితే మనకున్న అభిప్రాయం చెప్పేటప్పుడు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి, వ్యక్తులను బట్టి కూడా మనం కొంచెం మర్యాదపూర్వకంగా చెప్తూ ఉండాలి. ఇష్టమే అలా అని చెప్పడం మానేయడానికి లేదు. నిర్మోహమాటంగా మనం ఉన్న ఫీలింగ్ చెప్పాలి, కానీ అది చెప్పేదాన్ని కొంచెం సున్నితంగా, కొంచెం పద్ధతిగా చెప్పడం అన్నమాట. అది పొలైట్ వే ఆఫ్. అప్పుడు ఎలా చెప్పాలి? ఐఎమ్ నాట్ వెరీ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్. ఎవరో చెప్తారు, మీ ఫ్రెండ్ ఎవరో, పద అక్కడ మ్యూజిక్ కాన్సర్ట్ ఉంది వెళ్దామని. మీకు ఇష్టం లేదు. ఆ చెప్పింది ఫ్రెండ్ కన్నా కొంచెం ఎక్కువ డిగ్రీ ఉన్నవాళ్ళు, మనం మర్యాద ఇవ్వాల్సినటువంటి వ్యక్తి అనుకోండి. మామూలుగా అయితే ఐ డోంట్ లైక్ అనేసి ఫ్రెండ్ అయితే, బట్ ఆ చెప్పిన వ్యక్తిని బట్టి మనం మర్యాద ఇవ్వవలసిన వాళ్ళు, పొలైట్గా మాట్లాడాల్సిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఎలా చెప్పాలంటే, నాకు మ్యూజిక్ అంటే అంతగా ఇష్టం లేదండి అని చెప్తాం అనమాట. నాకు నచ్చదు మ్యూజిక్ అని చెప్పడం వేరు, నాకు మ్యూజిక్ అంటే అంతగా నచ్చదండి, ఇష్టం ఉండదండి అని చెప్పడం వేరు. అంటే కొంచెం ఇందులో వినయం, మర్యాద ఇవన్నీ కనిపిస్తాయి. సో అలా చెప్పినప్పుడు ఐఎమ్ నాట్ వెరీ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్, ఐఎమ్ నాట్ వెరీ ఫాండ్ ఆఫ్, అంత ఇష్టం నాకు మ్యూజిక్ అంటే లేదు. ఇక్కడ కూడా చూడండి ఫాండ్ ఆఫ్ అనే ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ అనేది మనం లైక్స్లో చెప్తే, ఐఎమ్ నాట్ వెరీ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్ అనేది డిస్లైక్స్లో, అంటే అయిష్టం చెప్పేటప్పుడు చెప్తాం. అలాగే ఐఎమ్ నాట్ కీన్ ఆన్ హారర్ మూవీస్. భయం గొలిపే సినిమాలు చూడాలంటే నాకు అస్సలు ఇష్టం లేదు, నాకు ఆసక్తి లేదు, అసలు ఆసక్తి లేదు. ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూడండి, ఐఎమ్ నాట్ కీన్ ఆన్ చూసుకోవాలి మీరు. కీన్ వాడినప్పుడు ఆన్ ఉండాలి. ఐఎమ్ నాట్ కీన్ ఆన్ హారర్ మూవీస్, లేదా వాచింగ్ హారర్ మూవీస్ అని కూడా పెట్టుకోవచ్చు. అంటే ఒక వెర్బ్తో పాటు కూడా నౌన్ రావచ్చు అనమాట. అలాగే ఇక్కడ కూడా ఐఎమ్ నాట్ వెరీ ఫాండ్ ఆఫ్, తర్వాత ప్లేయింగ్ మ్యూజిక్ కావచ్చు, లిసనింగ్ మ్యూజిక్ కావచ్చు, వాచింగ్ మ్యూజిక్ కాన్సర్ట్ కావచ్చు, లేదా జస్ట్ మ్యూజిక్ కూడా కావచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అలాగే ఐ ఫైండ్ దిస్ పర్సన్ అన్ఫ్రెండ్లీ. అక్కడికి కొత్తగా ఎవరో బాస్ రావచ్చు, మేనేజర్ కావచ్చు, లేదా మీకు జస్ట్ కొంచెం లెవెల్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు. వాళ్ళు నచ్చలేదు మీకు. ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఐ ఫైండ్ దిస్ పర్సన్ అన్ఫ్రెండ్లీ. ఏంటో కొంచెం అంత ఫ్రెండ్లీగా అనిపించట్లేదు ఈ వ్యక్తి అని చక్కగా పొలైట్గా చెప్పాలి తప్ప ఐ హేట్ దిస్ పర్సన్ అని కానీ, ఓకే, ఐ డోంట్ లైక్ దిస్ పర్సన్ అని కానీ, లేదా ఐ కాంట్ బేర్ దిస్ పర్సన్ అని కానీ చెప్తే అది అంత మర్యాదపూర్వకంగా ఉండదన్నమాట. ఓకే, రూడ్గా అనిపిస్తుంది. అలాగే ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడినా పర్వాలేదు కాబట్టి అటువంటి సందర్భాల్లో వాడే ఎక్స్ప్రెషన్స్, ఐఎమ్ నాట్ ఇంటూ రియాలిటీ షోస్, ఐఎమ్ నాట్ ఇంటూ వాచింగ్ సర్కస్, ఐఎమ్ నాట్ ఇంటూ వాచింగ్ క్రికెట్. ఓకే, అలాగనమాట. అలాగే ఐఎమ్ ఫెడ్ అప్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్. ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటున్నారు, ఒకళ్ళకి అవతల వాళ్ళ పాయింట్ అసలు నచ్చలేదని చెప్పినా వింటలేదు, విసుగొచ్చింది. అప్పుడు ఏమంటారు? ఐఎమ్ ఫెడ్ అప్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్. అట్మాస్ఫియర్ ఏంటి? క్యాజువల్, ఈక్వల్స్ అనమాట. ఈక్వల్స్ కానీ చిన్నవాళ్ళు కానీ, హోదాలతో చిన్నవాళ్ళు కానీ మాట్లాడేటప్పుడు విసుగొచ్చిన ఫెడప్ అంటే విసిగిపోవడం అనమాట. ఐఎమ్ ఫెడప్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్. అబ్బా, నీ వాదన నాకు చాలా విసుగుగా ఉంది, చాలా చిరాగ్గా ఉంది నాకు అని చెప్పడం అనమాట. అయితే ఇదే ఫీలింగ్ని, ఈ చిరాగ్గా ఉందనే ఫీలింగ్ని ఇక్కడ అలా చెప్పలేము. ఇక్కడ ఎలా చెప్పాలంటే, ఐ ఫైండ్ యువర్ ఆర్గ్యుమెంట్ నాట్ సో కన్విన్సింగ్, అలా చెప్పచ్చు. ఓకే, అలాగా మనం మనకున్న అయిష్టం తాలూకా తీవ్రతని బట్టి మనం ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తున్నామో, ఎలాంటి అట్మాస్ఫియర్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనే కాంటెక్స్ని బట్టి ఈ ఎక్స్ప్రెషన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కూడా కొన్ని క్యాజువల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఈరోజు మనం ఇవి నేర్చుకున్నాము. ఒకసారి మీరు ఇవి ఎక్స్ప్రెషన్స్లో వాడే ప్రపోజిషన్స్ లాంటివి ఫ్రేజెస్ అలాగే యాజ్ ఇట్ ఈస్గా వాడాలి, మార్చుకోకూడదు. ఐ డోంట్ లైక్, ఐ డిస్లైక్ నార్మల్ కండిషన్లో అయితే, ఐ డోంట్ ఎంజాయ్, అలాగే ఐ హేట్, ఐ కాంట్ స్టాండ్, ఐ కాంట్ బేర్. ఇవి ఈ అయిష్టాన్ని తెలియజేసే ఫ్రేజెస్ అన్నమాట. అలాగే ఐఎమ్ నాట్ వెరీ ఫాండ్ ఆఫ్ మర్చిపోకూడదు. ఐఎమ్ నాట్ కీన్ తర్వాత ఆన్ ఉండాలి. అలాగే ఐ ఫైండ్ దిస్
person or this book or this game, this movie, anything మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, ఐఎమ్ నాట్ ఇన్ టు, ఓకే, ఐఎమ్ ఫెడప్ విత్, ఇక్కడ కూడా ఫెడప్ అన్నప్పుడు విత్ ఉండాలి. ఐఎమ్ ఫెడప్ విత్ అనే ఎక్స్ప్రెషన్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగా డిస్లైక్ చెప్పేటప్పుడు రాసేయచ్చు. అయితే ఈ ఎక్స్ప్రెషన్స్ తర్వాత ఏదర్ నౌన్ వాడచ్చు, వెర్బ్ విత్ వెర్బ్ ప్లస్ నౌన్ కూడా వాడుకొని రకరకాల సందర్భాల్లో మన మనసులో ఉన్న నెగిటివ్ ఒపీనియన్, అంటే మనకున్న అయిష్టాన్ని ఈ విధంగా మనం తెలియజేసుకోవచ్చు. ఒకే ఎక్స్ప్రెషన్తో ఐ డిస్లైక్ అనో, ఐ డోంట్ లైక్ అనో, ఐ హేట్ అనో సందర్భానికి అనుగుణంగా కాకుండా వాడేస్తుంటే దానివల్ల కమ్యూనికేషన్ స్కిల్ కరెక్ట్గా లేదనేది అవతల వాళ్ళకి అర్థమవుతుంది. మీరు వాళ్ళు హర్ట్ అవుతారు, దానివల్ల చాలా చాలా కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ టు. ఓకే, ఐ థింక్ దిస్ lesson or discussion is very much useful to you. Please share to others who are also interested, and it may be who may find it useful too. And please subscribe, share, and give a comment in the comment box. Thank you so much for watching.